ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలియజేయగా మన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. మరి ఆ ధర్నా విషయం ఏంటంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ మేనిఫెస్టోలో పెట్టింది ఎలక్షన్ల ముందు. మరి కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. ఆ రోజు మేము ఖచ్చితంగా అధికారంలోకి వచ్చాక 3 నెలల లోపల ఈ 42% రిజర్వేషన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. మరి ఈరోజు దానికి భిన్నంగా సంబంధం లేకుండా మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, పూర్తిగా అధికారం వాళ్ళ చేతిలో ఉంది. మరి ఇక్కడ 42% రిజర్వేషన్ని అమలు చేయకుండా మరి ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మరి జంతర్ మంతర్కు పోయి రాహుల్ గాంధీతో జతకట్టి ధర్నా చేయడం అనేది విడ్డూరము. ఎందుకంటే ఆ రోజు ఎప్పుడైతే ఎలక్షన్ల ముందు ప్రామిస్ చేశారో, మరి ఆ రోజు వీళ్ళు ప్రజల దగ్గర ఈ విషయము అంటే రిజర్వేషన్ విషయంలో మేము కేంద్రాన్ని అడుగుతాము, మోడీ గారిని అడుగుతాము, మరి రిజర్వేషన్ విషయం పార్లమెంట్లో చర్చించాలి, ఈ విషయాలు ఏం చెప్పకుండా మరి ప్రతిపక్షాలని కూడా ఎవరిని అడగకుండా మరి అఖిలపక్షం సమావేశం చేయకుండా మరి ఎలాంటి కన్సెన్సస్ తీసుకోకుండా మరి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మరి బీసీల ఓట్లతోన అధికారంలోకి వచ్చి ఈరోజు బీసీలని మోసం చేసే విధంగా కాలయాపన చేసుకుంటా ఇప్పటికీ అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు పూర్తయింది. అయినా కూడా బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది మరి వింత. ఈరోజు రాహుల్ గాంధీ గారిని మేము ప్రశ్నిస్తున్నాము. ఈ దేశంలో కేంద్రంలో పార్లమెంటు చట్టసభల్లో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ 65 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చాక మరి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఏ రోజు కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కానీ, బీసీలకు మద్దతుగా బిల్లు పెట్టాలని చెప్పేసి కానీ, బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నం కూడా చేయలేదు. మరి ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు ఎలక్షన్ల ముందు ప్రజల్ని మభ్యపెట్టి బీసీలను మోసం చేసి మరి బీసీ రిజర్వేషన్ ముందు తీసుకొచ్చింది. అయితే ఈరోజు బీసీ సమాజం అంతా కూడా గుర్తించాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కేవలము ఈ దేశంలో స్వాతంత్రము 1947లో కానీ 47 కంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. అంతకంటే ముందు దేశంలో ఎన్నో సంఘటనలు జరిగాయి, ప్రభుత్వంతో చర్చలు జరిగాయి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంతో. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు కూడా మైనారిటీలకు పక్షపాతంగా ఉంటూ రకరకాల ముసుగుల్లో ఎప్పుడు కూడా మైనారిటీ సమాజానికి మరి దగ్గర అవ్వాలని చెప్పి, మైనారిటీలకి మేలు చేయాలని చెప్పేసి, దేశం యొక్క సంపద కానీ దేశంలో ఉండే విద్యా ఉద్యోగ అవకాశాలన్నీ కూడా మైనారిటీలకే చెందాలని చెప్పేసి ప్రయత్నం చేసింది. అంతేందుకు మన్మోహన్ సింగ్ గారు మరి ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు మరి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ దేశంలో ఉండే హక్కుల ఫస్ట్ భాగస్వామ్యం మైనారిటీలకే ఉంటుందని చెప్పేసి ఒక దేశ ప్రధానిగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆయన చెప్పడం జరిగింది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 4% ముస్లిం రిజర్వేషన్ తీసుకొచ్చారో మరి దాన్ని 4%ని ఈరోజు 12% పెంచడం కోసము మళ్ళీ తెరపైనకి బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చారు. బీసీ సమాజం అంతా కూడా ఇది గుర్తించాలి, విద్యార్థులు గుర్తించాలి, నిరుద్యోగులు ఈరోజు ఎవరైతే ఉద్యోగాల కోసము మరి సంవత్సరాల తరబడి వేచి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బీసీ సమాజం నుంచి పెద్ద ఎత్తున రిజర్వేషన్ బిల్లు వల్ల నష్టపోతారు.